హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అండ్ టేస్టీగా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా స్నాక్స్‌నవి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటాం కదా! అది వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని బౌల్‌లో వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు గోధుమ పిండి, అదే కప్పుతోటి పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ వరకు వాముని కాస్త నలిపినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి ఇలా పిండిని బాగా రబ్ చేసినట్టు అనుకుంటూ కలుపుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా కలుపుకున్నాక దీనిపై మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండి మొత్తానికి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా పిండి మొత్తానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండి మీద పిండి ముద్దను పెట్టుకొని దానిపైన పొడి పిండి అనేది చల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త మీడియంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కావాలంటే డైమండ్ షేప్లో కానీ మనకు ఎలా నచ్చితే అలా ఇలా కట్ చేసుకోవాలి. అంతా ఇలానే చేసుకొని మనకు నచ్చినట్టుగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో సరిపడని వేసుకోవాలి. ఇందులో ఆయిల్లో వేసే చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇలా ఆయిల్లో సరిపడని వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఈవినింగ్ స్నాక్స్ రెడీ అండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.